కాంగ్రెస్ పార్టీలానే తెలంగాణ తెలుగుదేశం పార్టీలోనూ వయసోళ్ళు ముసలోళ్ళు అని గీతలు గీసుకున్నారా? ఫలానా లీడర్లకు ఇక కాలం చెల్లిందన్న కామెంట్స్ పార్టీలో ఎందుకు ఎక్కువయ్యాయి? ఈ తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి? టీడీపీలో జరుగుతున్న చర్చ ఇది. వరంగల్లో ఎర్రబలి దీక్షకు కారణం ఇదేనంటున్నారు. తెలంగాణ టీడీపీలో సీనియర్లకు జూనియర్లకు కొదవేమీ లేదు. పాతతరం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవేంద్ర గౌడ్, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి, రమేష్ రాథోడ్, మండవ వెంకటేశ్వరరావు, అరికెల నర్సారెడ్డి, రాములు, కొత్తకోట దయాకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్లు చాలా మందే ఉన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారే వీరంతా. కానీ పార్టీలో పుట్టుకొస్తోన్న యువ నాయకులు ఈ సీనియర్లను డామినేట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. టీటీడీపీలో కొంతకాలంగా సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందన్న ప్రచారం ఉంది. ఇంకా సీనియర్లనే నమ్ముకుంటే పార్టీకి భవిష్యత్ ఉండదన్న భావనతో నాయకత్వం ఉందిట. ఎందుకంటే ఖమ్మం జిల్లా బాధ్యతలను తుమ్మలకు అప్పగిస్తే ఆయన కేడర్తో సహా గంపగుత్తగా కారెక్కేశారు. వరంగల్ జిల్లా నుంచి 9 ఏళ్లు మంత్రిగా కొనసాగిన కడియం కూడా టీడీపీని వీడారు. ఇలా జిల్లాకు ఉదాహరణ కనిపిస్తుంది. అందుకే బాబు యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తుండడం సీనియర్లకు మింగుడు పడట్లేదన్న చర్చ కూడా ఉంది. అప్పట్లో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంతో సీనియర్లు అలకపాన్ పెక్కారు. ఎర్రబెల్లైతే 2 సార్లు టీఆర్ఎస్తో టచ్లోకి వెళ్లారన్న వార్తలొచ్చాయి. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవడంతో సీనియర్లంతా ఏకతాటిపైకొచ్చారని తెలుస్తోంది. అంతా కలిసి ఓసారి అధినేత దగ్గరకు వెళ్లి ఎప్పటికైనా పార్టీకి సీనియర్లే అవసరం అని చెప్పుకొచ్చారట. ఆ తర్వాతే దీక్ష ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని ఎర్రబెల్లి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఎర్రబెల్లి దీక్షకైతే కూర్చున్నారు గానీ జనం ఆశించినంతగా రాలేదన్న చర్చ వరంగల్ టీడీపీలో జరుగుతోంది. దీని వెనుక కారణమేంటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందిట. నర్సంపేట, హనుమకొండ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి అసలు జనమే రాలేదని తేలింది. రేవంత్ రెడ్డి బ్యాచ్గా చెప్పుకునే వాళ్ళెవరూ ఎర్రబెల్లి దీక్షకు రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీక్షకు 2 రోజుల ముందు జరిగిన పార్టీ సమావేశంలో కూడా ఎర్రబెల్లికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. గొడవలు జరిగాయి. ఎర్రబెల్లికి సొంత జిల్లాలో, సొంత పార్టీలో వ్యతిరేకత ఎందుకొస్తోందన్న చర్చ మొదలైంది. ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారన్న ఆరాలు తీస్తున్నారు నేతలు. మొత్తానికి టీటీడీపీలో పైకి అంతా బాగానే కనిపిస్తోన్న తెర వెనుక చాలా జరుగుతోందంటున్నారు.